హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ సాంబారు చికెన్ ఫ్రై. చూసేయండి. ఈలోపు మీకోసం ఒక చిన్న కథ. ఒక అడవిలో అందమైన సరస్సు, దాని మధ్యలో చిన్న దీవి లాంటి ప్రదేశం ఉంది. అక్కడ రకరకాల పళ్ళ చెట్లు, దుంపలు ఉన్నాయి. వాటిని చూస్తే ఎవరికైనా తినేయాలనిపిస్తుంది. కానీ అడవిలో జంతువులు లేవి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళేవి కాదు. కారణం, ఆ చెరువులో కొన్ని వందల ముసళ్ళు ఉండేవి. ఒకరోజు కుందేలు ఆ చెరువు నీళ్లు తాగడానికి వచ్చింది. దూరంగా ఉన్న దీవి వైపు చూసింది. ఎలాగైనా సరే సరస్సు మధ్యనున్న ప్రదేశానికి వెళ్ళి పళ్ళ దుంపలను తినేయాలనుకుంది. కానీ ముసళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళడం ఎలా? బాగా ఆలోచించింది. ఉపాయం తోచింది. మరునాడు ఉదయాన్నే సరస్సు దగ్గరికి వచ్చింది. కుందేళ్ళు ముసలిని బయటకు రమ్మని కేకలు వేసింది. నీటిలోని ముసళ్ళన్నీ ఒక్కసారిగా తలెత్తి చూశాయి. మమ్మల్ని రమ్మని పిలిచే ధైర్యం ఎవరికుందబ్బా అనుకుంటూ ఆశ్చర్యంగా ఒడ్డుకొచ్చాయి. నువ్వు నన్నేమి చేయనంటే ఓ శుభవార్త చెప్తాను అని తన తెలివిని ప్రదర్శించడం మొదలుపెట్టింది కుందేలు. నీకు భయం లేదా? చెప్పు అంది ఓ పెద్ద ముసలి. అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నీ విందుకు ఏర్పాటు చేశారు. బహుమతులు కూడా ఇద్దామనుకున్నారు. అడవిలోని ఎన్ని జంతువులు ఉన్నాయి అని లెక్క పెట్టమన్నారు. మిమ్మల్ని లెక్కపెట్టే పని నాకు పురమాయించారు. నన్ను చంపకుండా ఉంటే లెక్కపెట్టి రాజుగారికి విన్నవిస్తాను అంది కుందేలు. ముసళ్ళు తమలో తాము కాసేపు మాట్లాడుకున్నాయి. సరే, కానీ మమ్మల్ని నువ్వు ఎలా లెక్క పెడతావు? అనుమానంగా అడిగింది ముసలి. మీరంతా ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడండి. మీ వీపులపై నుంచి దూకుతూ లెక్క పెడతాను కుందేలు చెప్పింది. మొసళ్ళు వరుసగా నీటిలో నిలబడ్డాయి. చివరిగా నుంచి సరస్సు మధ్యలోనికి దీవి వరకు వరుసగా చకచక వాటి మీద నుంచి ఆ దీవికి చేరుకుంది. కుందేలు రోజంతా పళ్ళ దుంపలను తిని హాయిగా కాలక్షేపం చేసింది. సాయంత్రానికి దీవి ఒడ్డుకు వచ్చింది. ఉదయం వెళ్ళిన కుందేలు ఇంకా రాలేదేంటి అని మొసళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటిదాకా ఏం చేస్తూ ఉండిపోయావు? కుందేలు రాకను గమనించిన ఓ ముసలి అడిగింది. మీరందరూ లెక్క తేలక అవస్థ పడుతున్నాను. మరొకసారి వరుసగా నిలబడితే ఈసారి లెక్క పెడతానంది. మళ్ళీ నిలబడ్డాయి. మొసళ్ళు వాటిపై నుంచి చెంగుమని దూకుతూ దీవి నుంచి బయటపడింది కుందేలు. ఇంకా సాంబార్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పు శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత సాంబారుకు కావలసిన ముక్కలు కట్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు, 1 చిన్న ఆనపకాయ ముక్క, 4 పచ్చిమిర్చి, 4 బెండకాయలు, 1 టమోటా, 1 ముల్లంగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేస్తే వంకాయ కండ్రెక్కుతుంది కనుక ముక్కల్ని నూనెలో వేసేటప్పుడే కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని 4.5 టేబుల్ స్పూన్లు నూనె పోసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత 1 వెల్లుల్లిపాయ రబ్బ, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల పోపు దినుసులు, 2 రెమ్మల కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి.
ముక్కలన్నీ మగ్గిన తర్వాత సాంబార్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న ఉల్లిపాయ సైజు చింతపండు రసం పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. సాంబారు బాగా మరిగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సైజు బెల్లం గడ్డ వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత దించుకోవాలి. ఇంకా చికెన్ ప్రాసెస్ మొదలు పెడదాం. కేజీ చికెన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కడుక్కున్న చికెన్ని గిన్నెలోకి తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 చెంచాలు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం రుచికి తగినంత, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రై కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. అరగంట మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ని మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వేడివేడి చికెన్ పకోడీ రెడీ. పక్కన తీసి పెట్టుకున్న చికెన్ పకోడీ గరం మసాలా జల్లుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ పకోడీ సాంబారు మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.